పాస్టర్లు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బ్లాక్ మెయిల్ ముందు పెట్టుకొని వచ్చేస్తున్నారు. ఎందుకు నమ్మాలి? మిమ్మల్ని ఎందుకు అనుసరించాలి? మమ్మల్ని నమ్మకండి, పాస్టర్లు నమ్మొద్దు, బైబిల్ నమ్మండి. మీరు ఎందుకు వచ్చారు సార్? మీడియాలకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? మీరు రమ్మన్నారు కాబట్టి. ఓకే, నేను రమ్మన్నా సార్. మిగతా ఛానల్స్ ఎందుకు? బైబిల్ని మిమ్మల్ని మీరు పోర్ట్రేట్ చేసుకోవడానికే కదా. బైబిల్ని పరిశుద్ధమైందని రుజువుపరచడానికి అక్కడికనే వెళ్తాను సార్ నేను. ఓకే, మీరే కదండి, ఎవరు ఏ ఛానల్ బైబిల్ పరిశుద్ధమని రుజువు చేయడానికి 2000 సంవత్సరాలు సరిపోలేదండి. మీరు 100 సంవత్సరాలు ఏం సరిపోతుంది? మీకు ఇప్పుడు ఎంత 40-30 ఉంటది. నాకు 34 ఉన్నాయండి. కాదు సార్, 30 చెప్తున్నాను సార్. బైబిల్ని మీ గ్రంథం పరిశుద్ధం చెప్పుకోవడానికి మీకు 2000 సంవత్సరాలు పట్టిందండి. మా గ్రంథాలు పరిశుద్ధం అని మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచే మేము పరిశుద్ధం కాబట్టి దాని గురించి మేము ఒక మైక్లు వేసుకొని ఒక వెహికల్ పెట్టుకొని ఊర్లలోకి వెళ్ళి మేము చెప్పాం. మహాభారతం, రామాయణం, పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మేము ఎవరికి చెప్పాం. ఎందుకు చెప్పామంటే మా పుట్టుకలతోటే సాంప్రదాయాలు. మీరు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను ఏ హైందవ దేవుణ్ణి కానీ దేవతని కానీ హిందువుని కానీ ఎవరిని నేనేమన్నా సార్? తిట్టమనట్లేను సార్. మేము వెళ్ళమంటే మీరు వెళ్ళి ఈ ధర్మాన్ని నలుగురు తెలియజేయండి అని మీ గ్రంథంలో రాయలేదు. మా గ్రంథంలో రాసాడు దేవుడు.